महागणपतिं मन హలో టెక్ స్టోరీస్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారైతే అనుకున్నాను. మీకోసం సరికొత్త న్యూ వీడియోతో మీ ముందుకు వచ్చా చాలా రోజుల తర్వాత. సో ఇది 7-2. సో ఇది జిబోనిక్స్ 9900. ఇది అప్రాక్సిమేట్లీ 32,000 లో అయితే లాంచ్ అయితే చేశారన్నమాట. చాలా మంది దీని గురించి బాగా హైప్ అయితే తీసుకొచ్చారు అప్పట్లో. తర్వాతకి నేను కూడా చెక్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు జరిగిన దసరా సేల్ అయితే ఉంది కదా, నెక్స్ట్ దివాళీ సేల్ కూడా అయితే వస్తుంది. ఈ దసరా సేల్ లో నేనైతే బుక్ చేశాను. ఎంతకు బుక్ చేసానో తెలుసా? మైండ్ బ్లాక్ అయిపోతుంది. సగం ప్రైస్ కి బుక్ అయితే చేసేసాను. అది ఎలాగొచ్చిందంటే మన టెలిగ్రామ్ డివిజన్ లో నేను పోస్ట్ అయితే పెట్టాను ఆల్రెడీ. అదేంటంటే సింపుల్ గా 15,000కు వచ్చేసింది. 32,000 ఉన్నది 15,000లో కొన్నాను. అది కూడా నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. అమెజాన్ లో వచ్చేసరికి స్టిల్ 19,000కే ఉంది. అప్పుడప్పుడు అమెజాన్ లో కూడా ప్రైస్ డ్రాప్ అయితే అవుతుంటది. అది ఎప్పుడు డ్రాప్ అవుతుంది, ఎలా డ్రాప్ అవుతుంది అని నేను పర్టికులర్ గా దాని మీద నేను రీసెర్చ్ అయితే చేసిన తర్వాతనే మన టెలిగ్రామ్ డివిజన్ లో వేసాను అనమాట. సడన్గా డ్రాప్ అయితే అయిపోయింది. కథం నేను కూడా బుక్ చేశాను. నాతో పాటు మరి చాలా మంది బుక్ చేసే ఉంటారు, ఎందుకంటే టెలిగ్రామ్ లో వేసాను కాబట్టి. మరి మీరు కూడా ఇంకా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి మీ మనీని సేవ్ చేసే పూచి నాది. మీరు తక్కువ బడ్జెట్ లో కొనుక్కునే పూచి మీకే ఇస్తున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడుకుందాం. సో బాక్స్ అనేది ఇలాగైతే ఉంటుందండి. బాక్స్ చూడండి. ఏంటే బాక్స్ అయితే బాక్స్లో వచ్చినవి మాత్రం ఇవే ఉంటాయి. ఏమేమి వచ్చాయో చెప్పనా? సింపుల్గా మనకు సౌండ్ బార్ ఉంటుంది, సబూఫర్ ఉంటున్నాయి, 2 సబూఫర్లు. వావ్ అనుకుంటున్నారు కదా, చెప్తా దాని గురించి. అండ్ 2 బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉన్నాయి, ఇవి మనకున్నాయి. అలాగే ఒక కరేక మైక్ ఇస్తారు. అప్పుడప్పుడు మనం పార్టీలో మన ఇంట్లో పార్టీ ఏమైనా అయితే ఇట్లా పాడుకోవడం కోసం చాలా బాగుంటుంది. కానీ దీంట్లో సేల్స్ ఇవ్వట్లేరు. ఇదేందో ఇలా దరిద్రం కానీ నాకు అర్థం కావట్లే. ఇవ్వచ్చు కదా, 32,000 పెట్టి లాంచ్ చేశారు, ఎందుకు ఇవ్వట్లేరు? ఇవ్వాలి కదా. మీరు ఏమన్నా తోప్ బ్రాండా అంటే తోప్ బ్రాండ్ కాదా. మళ్ళీ అందులో ఈ రిమోట్ ఉంటుంది. రిమోట్ డిజైన్ కూడా చాలా బాగుంది. క్వాలిటీలా షేప్ అయితే డిజైన్ అయితే వచ్చిందనమాట. ఈ షేప్ డిజైన్ బిల్లు క్వాలిటీ ఫైనే ఉంది. అండ్ కాకపోతే దీంట్లో 2 సేల్స్ అయితే ఇవ్వట్లేరు. దీనైతే పక్కకైతే పెట్టేద్దాం. అలాగే ఈ యొక్క సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పవర్ కేబుల్ ఉంది బాక్స్లోనే. గ్రేట్ స్పీకర్స్ కూడా కనెక్ట్ చేసుకోవడం కోసం సపరేట్ 2 అడాప్టర్స్ అయితే ఉంటాయి. అంటే దీనికి పవర్ సప్లై ఇవ్వాలి, దీనికి పవర్ సప్లై ఇవ్వాలి, గుర్తుంచుకోండి. అండ్ మరి దీని ఊఫర్ సంగతి ఏంటి అంటే మాత్రం ఊఫర్స్కి ఆల్రెడీ డిటాచబుల్ కాకుండా దీనికి ఆల్రెడీ ఉందన్నమాట ఈ యొక్క పవర్ కేబుల్. దీనికి పవర్ ఇవ్వాలి. పవర్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క డీసీ ఇన్పుట్ పోర్ట్ తీసుకెళ్ళి దీనికి కనెక్ట్ చేయాలి. అప్పుడు పవర్ అనేది రెండింటికైతే వస్తుంది. సో ఇలా అయితే ఈ 2 అయితే ఉంటాయి. ఇంకా HDMI కేబుల్ అయితే ఉంటుంది మా ఈ బాక్స్లోనే. అదొకటి మంచిగా అనిపించింది అనమాట. HDMI ARC పోర్ట్ ఉన్న వాళ్ళకు అది ఫైన్, HDMI ARC పోర్ట్ ఉన్న వాళ్ళకు అది అంత ఫైన్ అయితే కాదు. దానికోసం మనం సపరేట్ HDMI కేబుల్ అయితే కొనుక్కోవాలి. ఎందుకు కొనుక్కోవాలో నేను క్లియర్గా చెప్తాను, వినండి. సో ఇలాగా మనకు కేబుల్ ఉంటుంది. తర్వాత యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది. ఓకేనా. సౌండ్ బార్ని మనం ఈ సౌండ్ బార్ని వాల్ మౌంట్ చేసుకుంటే కూడా 2 బ్రాకెట్స్ అయితే వస్తున్నాయి. బ్రాకెట్స్కి స్క్రూస్ కూడా అయితే వస్తున్నాయి. ఇవే మనకైతే వచ్చినాయి ఈ సౌండ్ బార్ ఈ యొక్క బాక్స్లో. అంతకుమించి అయితే ఎక్కువ అయితే రాలేదు. సో అదైతే మీరు గుర్తుంచుకోండి. అండ్ మరి ఈ సౌండ్ బార్ గురించి మాట్లాడాలంటే టోటల్గా ఈ సౌండ్ బార్ అవుట్పుట్ 725 వాట్స్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ఈ 725 వాట్స్ అవుట్పుట్లో మరి ఒక్కొక్కటి ఎంతెంత పోతుంది అంటే మాత్రం ఈ సౌండ్ బార్ అవుట్పుట్ వచ్చేసరికి RMS 305 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ సబూఫర్ యొక్క అవుట్పుట్ ఒక్కొక్కటి ఈచ్ వచ్చేసరికి 110 వాట్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క రేట్ స్పీకర్స్ వాట్స్ వచ్చేసరికి ఈచ్ వన్ వచ్చేసరికి 100 వాట్స్ అయితే ఉంటుంది. ఇవన్నీ మనం కలిపితే 725 వాట్స్ అవుట్పుట్ అయితే ఇవ్వగలదన్నమాట ఈ యొక్క సౌండ్ బారు. ఈ సౌండ్ బారు డాల్బీ ఆడియోకి, డాల్బీ అట్మాస్కి, DTSకి, DTS Xకి అన్నిటికీ ఫార్మేట్లో సపోర్ట్ అయితే చేయగలదు. సౌండ్ బార్ యొక్క బిల్లు క్వాలిటీ, సబ్బూఫర్ బిల్లు క్వాలిటీ, రేట్ స్పీకర్ యొక్క బిల్లు క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సౌండ్ బార్ బిల్లు క్వాలిటీ బాగుంది. కానీ తక్కువ బడ్జెట్లో క్వాలిటీలో బిల్లు చేశారైతే అనిపించింది. 32,000 పెట్టి వర్త్ కలిగిన సౌండ్ బారు డిజైన్ అయితే లేదు అని అయితే నాకైతే అనిపించింది. ఫ్రంట్ సైడ్ మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది, టాప్లో మెటల్ గ్రిల్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఒకసారి చెక్ చేస్తే డాల్బీ అట్మాస్ లోగో, DTS X లోగో కనపడుతుంటే మరొక సైడ్ వచ్చేసరికి జిబోనిక్స్ బ్రాండింగ్ లోగో కనపడుతుంటుంది. ఈ సౌండ్ బార్ సైడ్కి డిజైన్ కూడా మీకు రౌండ్గా షేప్ అయితే తీసుకొచ్చారనమాట. చాలా రౌండ్గా తీసుకొచ్చారు. ఈ సౌండ్ బార్ టాప్లో కూడా మీకు డెడికేటెడ్గా బటన్స్ అయితే ఉంటాయి. రిమోట్ మనకు కనపడినప్పుడు ఆ డెడికేటెడ్ బటన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. అవి ఏంటి అంటే వాల్యూమ్ ప్లస్ మైనస్ అయితే ఇచ్చారు, పైకి కిందికి జరుపుకోవడానికి వాల్యూమ్ని. అలాగే ఇన్పుట్ బటన్ అయితే ఇచ్చారనమాట. ఇంకోటి ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. ఇవి మనకైతే ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ కానీ
కానీ బాటంలో కానీ చెక్ చేస్తే పాలికార్బోనేట్ తోటి బిల్ అయితే చేశారు. టోటల్గా మనకు ఫినిషింగ్ అనేది కూడా గ్లాసీ లుక్ ఫినిషింగ్ అయితే వస్తుంటుంది. ఈ సౌండ్ బార్ బాటంలో వచ్చేసరికి రబ్బర్ గ్రిప్స్ అయితే ఇచ్చారు. రబ్బర్ గ్రిప్స్ వల్ల ఈ సౌండ్ బార్ అటు ఇటు మూవ్ అయితే అవ్వదు. ఈ సౌండ్ బార్కు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒక పవర్ పోర్ట్ అయితే ఉంటుంది, పవర్ ఇచ్చుకోవడానికి. అలాగే కనెక్టివిటీ అంటే టీవీ నుంచి కనెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఒక HDMI పోర్ట్ అయితే ఉంటుంది. HDMI పోర్ట్ ఈ ఆర్క్ ఎనేబుల్ అయితే అవుతుంది. ఇంకా ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆక్స్ పోర్ట్ అయితే ఉంది. ఎందుకంటే ఆక్స్ కేబుల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నా, మనం బయట కొనుక్కోని అవసరం అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటో చెప్పాలా, USB పోర్ట్. USB వచ్చేసరికి 32GB వరకు సపోర్ట్ అయితే చేస్తుంది, ఎక్కువ పెడితే సపోర్ట్ అయితే చేయదు. ఇది సౌండ్ బార్ డిజైన్ బిల్లు క్వాలిటీ గురించి. ఓకే ఫైన్, బిల్లు క్వాలిటీ బాగానే ఉంది. పాలికార్బోనేట్ మెటీరియల్, బట్ ఫ్రంట్ అండ్ టాప్లో మాత్రమే మెటల్ గ్రిల్ అయితే ఇచ్చారు. ఈ సబూఫర్ కూడా బిల్లు క్వాలిటీ ఓకే ఫైన్ అయితే అనిపించింది, మరీ హెవీగా లేదు. ఇది లైట్ వెయిట్ అయితే ఉందన్నమాట, అదొకటి నాకు మంచిగా అనిపించలేదు. లైట్ వెయిట్ ఎందుకు తీసుకొచ్చారు, ఊఫర్లు ఎప్పుడు కొంచెం బకెట్బందీగా ఉంటే బాగుండే అయితే అనిపించింది అనమాట. సో ఇది బిల్లు క్వాలిటీ ఓకే ఫైన్ అయితే అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ సబ్బూఫర్లు సైడ్ మౌంటెడ్ సబ్బూఫర్లు ఈ బ్యాక్ సైడ్ రిఫ్లెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ జిబ్రానిక్స్ బ్రాండింగ్ లోగో కనపడుతూ చాలా మంచిగానైతే ఉంది అని చెప్పొచ్చు. ఈ యొక్క రేస్ స్పీకర్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మెటల్ గిల్లు, టాప్లో మెటల్ గిల్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మీకు స్పీకర్ అయితే ఉంటుంది, టాప్లో కూడా స్పీకర్ అయితే ఇచ్చారు. అండ్ సైడ్కి కానీ బ్యాక్ కానీ చెక్ చేస్తే మొత్తం పాలికార్బోనేట్ తోటి బిల్ అయితే చేసి మన గ్లాసీ లుక్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. కింద బాటంలో మనకు DC ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఉంటాయి, ఎందుకంటే మనకు 2 అడాప్టర్స్ అయితే ఇస్తున్నారు కదా, వాటితోటి వీటిని అయితే కనెక్ట్ చేయాలి. బాటంలో కూడా మనకు రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి, ఇవి మూవ్ అవ్వకుండా. అలాగే సబూఫర్ కూడా రబ్బర్ గ్రిప్స్ అయితే ఉంటాయి, మూవ్ అవ్వకుండా. సో ఇది ఓవరాల్గా ఈ సౌండ్ బార్ యొక్క డిజైన్, బిల్లు క్వాలిటీ అవన్నీ. మరి డ్రైవర్స్ ఎంత, సౌండ్ బార్లో డ్రైవర్స్ ఎంత ఇచ్చారు, మరి ఈ యొక్క సబూఫర్లో డ్రైవర్స్ ఎంత ఇచ్చారు, వీటిలో ఎంత డ్రైవర్స్ ఇచ్చారంటే సౌండ్ బార్లో టోటల్గా 5 డ్రైవర్స్ అయితే ఉంటాయి. అంటే ఫ్రంట్ సైడ్ 3 డ్రైవర్స్ అయితే ఉంటాయి, టాప్లో ఇంకా 2 డ్రైవర్స్ అయితే ఉంటాయి అనమాట. 3 డ్రైవర్స్ వచ్చేసరికి 4 ఇంచెస్ డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు. టాప్లో ఉన్న 2 డ్రైవర్స్ వచ్చేసరికి 3 ఇంచెస్ డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఈ సబూఫర్ యొక్క డ్రైవర్స్ అనేది 6 ఇంచ్ డ్రైవర్స్ అయితే యూజ్ చేశారు. ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్లో వచ్చేసరికి 4 ఇంచెస్ డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు. ఇవి మొత్తం డ్రైవర్స్ని ఈ విధంగా క్లారిక్యులేట్ చేసి మంచి అవుట్పుట్ ఇవ్వడం కోసం ట్రై అయితే చేశారని చెప్పొచ్చు. సో ఓవరాల్ తర్వాత ఏమి జరిగిందంటే, నేను నా దగ్గర ఉన్న బ్లూటూత్ అంటే మొబైల్ తోటి బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత తొందరగా కనెక్ట్ అయింది, ఎక్కడ ఇబ్బంది అయితే లేదన్నమాట. బ్లూటూత్ ద్వారా నాకు బ్లూటూత్ ద్వారా నేను కొన్ని ఆడియో క్లిప్స్ అయితే ప్లే అయితే చేశాను, ఒకసారి అయితే వినండి. విన్నారు కదా, నేను జియో హాట్‌స్టార్ నుంచి కానీ అలాగే నెట్ఫ్లిక్స్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ కొన్ని మూవీ చూద్దామని చెప్పి చెక్ చేశాను. నాకు మూవీ నుంచి మాత్రం అంత సపరేషన్స్ కానీ హెవీగా వచ్చినట్టు అనిపించలేదు. మ్యూజిక్ విన్నప్పుడు చాలా బాగా అయితే అనిపించింది. ఓల్డ్ ఆడియో కూడా అయితే విన్నాను అనమాట, అక్కడ నాకు మంచిగా అయితే అనిపించింది. మనం ఓన్లీ బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ వినడానికి మాత్రమే మంచిగా ఉంటుంది, మీరు వినొచ్చు కూడా. ఆ తర్వాత వీళ్ళు ఇచ్చిన HDMI కేబుల్ అయితే ఉంది. HDMI కేబుల్ చెక్ చేసినప్పుడు అక్కడ స్పీడ్ HDMI కేబుల్ అనేది మెన్షన్ చేశారనమాట. ఇదేంది హై స్పీడ్ మాత్రమే ఉంది, నా దగ్గర ఒకటి అల్ట్రా హై స్పీడ్ అయితే ఉందన్నమాట. అది HDMI 2.1 ఎనేబుల్, ERK ఎనేబుల్. అది పెట్టుకుంటే బాగుంటుంది కదా అని అయితే అనుకున్నాను. పర్లేదు వీళ్ళు ఇచ్చారు కదా, బాగుంటుందేమో అని చెప్పేసి మేము పెట్టుకొని చెక్ చేసి కొన్ని మూవీస్ ఈ జియో హాట్‌స్టార్ నుంచి అలాగే నెట్ఫ్లిక్స్ నుంచి యూట్యూబ్ నుంచి నేను చెక్ చేస్తున్నప్పుడు నాకేమనిపించింది, ఓకే ఏంది ఇది, ఏదో మిస్ అయింది సీనా అని అనిపించింది. కానీ వాళ్ళు ఇచ్చిన HDMI కేబుల్ నుంచి పెట్టుకున్నప్పుడు కూడా మనకు వోకల్స్ చాలా క్లారిటీగా అయితే వినపడుతున్నాయి, చాలా క్లారిటీగా వస్తున్నాయి. అక్కడ ఎక్కడ డిస్ట్రాక్షన్ అనేది రావట్లేదు. నేను మ్యాక్సిమం 35 వాట్స్ 35 వాల్యూమ్లో పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం అంతవరకే. అదే 100 అయితే అనుకోవచ్చు, 35 మ్యాక్సిమం. దానికి డౌన్ అయితే 0, ఇక అంతే. 0 నుంచి 35 వరకు మనం పెట్టుకోవచ్చు. హెవీగా పెట్టుకున్నా కూడా కొంచెం డిస్ట్రాక్షన్ లైట్గా అయితే వస్తుంది, అంటే అర్థం కావట్లేదు. 35లో పెట్టుకుంటారకే హెవీగా సౌండ్ వచ్చేసి అర్థం కావట్లేదు, క్లారిటీనెస్ అనేది అక్కడ మిస్ అయితే అయిపోతుంది. అదొకటి నాకైతే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనం 25, 26, 28, 30 వరకు పోతే చాలా బాగుంది, చాలా బాగుంది. పర్ఫెక్ట్ ఆడియో సింక్ అయితే అవుతుంది, మంచి వోకల్స్ అయితే వస్తున్నాయి, సపరేషన్స్ అయితే వస్తున్నాయి. ఈ సబ్ బేస్ కూడా బాగానే వర్క్ అవుతుంది, మంచి బేస్ ఎఫెక్ట్. బేస్ లేదైతే అనుకోకండి, బేస్ బాగానే అయితే ఉంది. రే స్పీకర్స్ కూడా ఇంకొంచెం వర్క్ చేయాలైతే అనిపించింది, ఎందుకంటే సపరేషన్స్ అంత హెవీగా నాకైతే వినపడలేదైతే అనిపించింది. సో ఇక్కడ తేడా కొడుతుందని చెప్పేసి మళ్ళీ నా దగ్గర ఉన్న HDMI కేబుల్ని కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు అప్పుడు ఇంకొంచెం క్లారిటీ ఎన్హాన్స్మెంట్ అయితే పెరిగిందనమాట, లిటరల్లీ చెప్పాలంటే. అది సౌండ్
సౌండ్ బార్ అయినా, రేర్ స్పీకర్స్ అయినా, సబ్‌వూఫర్ అయినా ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ పెరిగి మంచి క్వాలిటీ అయితే ఇచ్చినాయి. ఈ రేర్ స్పీకర్స్ని నేను అక్కడ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టాను, నా కెమెరా బ్యాక్ సైడ్ పెట్టి నేను మిడిల్లో కూర్చున్నాను. మిడిల్లో కూర్చుకొని విన్నాను అనమాట. సపరేషన్స్ ఇంకొంచెం బెటర్గా అయితే అనిపించాయి. ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన HDMI కేబుల్తో పెట్టుకుంటే సపరేషన్ బాగా అయితే అనిపించాయి, కానీ ఇంకొంచెం సపరేషన్స్ కావాలి అని అయితే అనిపించాయి అనమాట. అది వారి ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు. వాళ్ళు కూడా ఏమైనా అప్డేట్ ఇచ్చి వీడియో చూస్తే వాళ్ళు అప్డేట్ ఇచ్చి తీసుకొస్తే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. అండ్ సౌండ్ బారు అప్పుడు కూడా వోకల్స్ క్వాలిటీ ఇంకొంచెం పెరిగి మంచి ఆడియో అయితే వస్తుంది. బేస్ గానే వినబడుతుంది అండ్ వోకల్స్ గానే వినబడుతున్నాయి. ఇంకా లో ఫ్రీక్వెన్సీ సౌండ్స్ కూడా మనకు సౌండ్ బార్ నుంచి అయితే వస్తున్నాయి భయ్యా, లీగల్గా చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే నాకు బాగా గుడ్ థింగ్ అనిపించింది ఏంటంటే ఇది ట్రూగా అయితే వస్తుంది. అంటే బ్యాక్ ఏవైతే సపరేషన్స్ సౌండ్స్ రేర్ బ్యాక్ ఏవైతే ఆడియో క్లిప్స్ అయితే ఉన్నాయి, ఆడియో ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, అవే మాత్రమే ప్లే అయితే అవుతున్నాయి, వేరే ఏవైతే ప్లే అయితే అవ్వట్లేదు. అదొకటి నాకు బాగా అనిపించింది, సూపర్గా అయితే అనిపించింది. దెన్ ఇక మొత్తానికి ఓవరాల్గా మాత్రం ఈ సౌండ్ బారు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మీకు బేస్ పరంగా చాలా బాగుంది, సౌండ్ క్వాలిటీ పరంగా చాలా బాగుంది, వోకల్స్ పరంగా చాలా బాగా అయితే ఉంది, సపరేషన్ పరంగా ఇంకా బాగుంది, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే చేయాలి. సో మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, తంబి బేస్ లాగైతే వస్తుంది అనమాట. సో ఇది నాకైతే అనిపించింది. కాకపోతే మైనస్లు ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం, ఈ 2 సబ్‌వూఫర్లు అయితే ఇచ్చారు, ఈ 2 సబ్‌వూఫర్ వల్ల హెవీగా వస్తుంది అయితే అనుకుంటున్నారు కదా. లేదండి, ఒకటే సౌండ్ బార్ అంటే జీబ్రానిక్స్ ఇంతకుముందుకైతే అన్బాక్సింగ్ చేశాను. ఒకటే సౌండ్ బార్ వచ్చే విధంగా ఈ ఒక సబ్‌వూఫర్ అనేది వర్క్ అయితే అవుతుంది, కానీ ఎక్కువగా వర్క్ అయితే అవ్వట్లేదు. సో అనవసరంగా వీళ్ళు ఒకటే దేక 2 అయితే తీసుకొచ్చి ఒక షోకేజ్ లాగైతే పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందో తెలుసా, మన ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేసినట్టయితే అనిపించింది అనమాట. సో అదొకటి నాకు మైనస్ అయితే అదొక్కటి నాకు మైనస్ అయితే అనిపించింది ఈ యొక్క సబ్‌వూఫర్ 2 తీసుకురావడం వల్ల. ఇంకా రేర్ స్పీకర్స్ మాత్రం ఇంకొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ అయితే నాకు కావాలి అయితే అనిపించింది. సో కొంతమందికి బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు, బట్ నాకైతే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండాలైతే అనిపించింది అనమాట. సో ఇంకా మైనస్ ఏంటంటే ఇంకోటి, ఈ దీంట్లో మనకు 32,000 ప్రైస్ బ్రాకెట్లో మాట్లాడుతున్నాను. 32,000లో వచ్చేసరికి HDMI ఇన్పుట్ అయితే ఇస్తే బాగుండు. ఎందుకంటే మనం దగ్గర ఉన్న యాపిల్ ఏమైనా కానీ, యాపిల్ బాక్స్ అయినా కానీ, 5TV అయినా కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. సౌండ్ని ఇంకొంచెం ఆప్టిమైజ్ చేసుకునే విధంగా బాగొస్తుంది, క్వాలిటీ బాగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నాయన్నమాట అలాగా కనెక్ట్ చేసుకుంటే. అది మిస్ అయితే అవుతుంది ఈ యొక్క సౌండ్ బార్లో. బట్ నేనైతే హ్యాపీ, ఎందుకంటే 15,000లో నేను లూట్ చేశాను, 15,000కే కొన్నాను కాబట్టి నేను హ్యాపీగా అయితే ఉన్నాను. మరి ఎక్కువగా పెట్టి కొన్న వాళ్ళు 25,000లో, 22,000లో, 23,000లో, అలాగే 30,000లో, 32,000లో కొన్న వాళ్ళు కూడా అయితే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో నాకు తెలియదు. మీలో ఎవరైనా కానీ ఆ బడ్జెట్ రేంజ్లో కొన్ని ఉంటాయి, మీకేమనిపించింది ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే ఈ 15,000 నుంచి 21,000 వరకు పెట్టవచ్చు ఈ యొక్క సౌండ్ బార్కి. అంతకంటే ఎక్కువ పెడితే వర్త్ అయితే కాదు అనేది నాకైతే అనిపిస్తుంది. మరి ఇది నా యొక్క కన్క్లూజన్. ఇంతే, 15,000 నుంచి 21,000 వరకు వర్త్ అయితే అవుతుంది ఈ సౌండ్ బార్. లేకపోతే ఎక్కువ పెడితే దానికంటే మనం ఇంకొక 5,000 కానీ ఇంకొక 6,000 కానీ వేసుకుంటే మనకు సోనీ బ్రావియా Theater 6 అయితే వస్తుంది. JBL నుంచి 500 కానీ ఇంకా 800 కానీ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ ప్రీమియం సెగ్మెంట్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట, మంచి డిజైన్ తోటి మంచి ప్రీమియం బ్రాండ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా అయితే వస్తాయి. మరి ఇది ఎందుకు తీసుకొచ్చారో నాకైతే తెలియదు. 32,000లా అంత వర్త్ అయితే లేదు, జస్ట్ 15,000 నుంచి 20,000 మధ్యలోనే బాగుంది. ఇది నా యొక్క కన్క్లూజన్. మరి ఆడియో క్లిప్స్ వినండి, విన్న తర్వాత నేను చెప్పేది ఒకటి సింపుల్గా చెప్తున్నాను, వినండి. ఇంకా మీ మనీ సేవ్ చేసుకోవాలనుకుంటే దసరా అయితే ఇంకా సేల్ నడుస్తుంది, కొన్ని ప్రైజెస్ అయితే అలాగే ఉన్నాయి, కొన్ని పెంచారు. బట్ దివాళీ సేల్ కూడా అయితే ఉంది, రాబోతుంది. దివాళీ సేల్ అప్పుడు కూడా ఇంకొంచెం ప్రైస్ అయితే తగ్గే ఛాన్స్ అయితే ఉంటాయి. అప్పుడు కానీ మీరు కూడా కొనాలి అనుకుంటే మాత్రం వెంటనే ఇప్పుడు మన టెలిగ్రామ్ డిజిటల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది. మరి ఛానల్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి, ఎప్పటికప్పుడు వీడియోస్ అయితే వస్తుంటాయి, ఈసారి పక్కా అయితే వస్తుంటాయి. మరి నెక్స్ట్ వీడియో కలుస్తా, సీ యూ, బాయ్. बोलो 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 भाई बोलो 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 बोलो